ఏమీ పిల్ల, ఎవరే వాడు? నీ మొగుడే కదా, ఎక్కడికి పారిపోయాడు అన్నారు. అమ్మంది, అయ్యో తండ్రి, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, నన్ను గద్దిస్తావెందుకయ్యా? పువ్వుల తోటలో విహరిద్దామని తీసుకొచ్చాడు, వచ్చాను. ఆయన ఎక్కడికి పారిపోయాడో నేనెక్కడ చెప్పగలనంది. ఆయన ఎక్కడ ఉంటాడన్నారు. ఎక్కడ ఉంటాడంటే ఏం చెప్పని, కొండలంతా ఉంటాడు, ప్రపంచమంతా ఉంటాడు. ఎంత గడుసుగా మాట్లాడేవే పిల్ల, అంతటా ఉంటాడా? కానీ నీ ఆయన్ని చూపించలేవా? ఎక్కడికి పోతాడు? చీకటిగా ఉంది కదా, నేను వృద్ధుణ్ణి అయిపోయాను. నిన్ను గుర్తుపడదామన్నా నువ్వెవరో గుర్తుపట్టలేకపోతున్నాను. అందుకని నిన్ను ఈ సంపంగి చెట్టు కట్టేస్తానని మొలకున్న ఉత్తరీయం తీసి ఉత్తరీయం వేసి కట్టేశారు. ఆయన కట్టేస్తే పాపం తల్లి రాత్రంతా సంపంగి చెట్టుకి కట్టుబడిపోయి ఉండిపోయిందండి. ఏమా తల్లి కర్మ, ఆ తల్లి కనుబొమ్మ కదిలితే ఐశ్వర్యం వస్తుంది. అటువంటి తల్లిని ఉత్తరీయంతో కట్టేశారు అనంతాచార్య వారు. కట్టేస్తే తెల్లవారిపోయింది. గుడి తలుపులు తెరిచారు. తెరిచి లోపలికి వెళ్లేసరికి స్వర్ణ లక్ష్మి కనపడలేదు. కనపడకపోతే అర్చకులు తెల్లబోయారు. వెంకటేశ్వర స్వామి వారు చెప్పారు, పాపం అర్చకుల్ని నిర్బంధించి కొట్టబోతే అప్పుడు ఆలయ అధికారులకి చెప్పారు, అర్చకుల తప్పు లేదు, అనంతాచార్యులు కట్టేశాడు, వెళ్లి అమ్మవారిని తీసుకురండి అన్నాడు. అంటే ఎలా తీసుకురావాలి? కన్యాదానం చేయడానికి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకురావాలి, అనంతాచార్యులు అలా తీసుకురామనండి అన్నారు. అందుకని 8 ఏళ్ల పిల్లగా మారిపోయింది. సంకనెత్తుకుని వచ్చారు అనంతాచార్యులు వారు. ఎత్తుకొచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, అయ్యా తెలియక తప్పు చేశానయ్యా వెంకటాచలపతి, ఇదిగో తీసుకొచ్చేశాను, అమ్మవారిని తీసుకోమన్నారు. అంటే ఆయన అన్నారు, నువ్వు అలా తీసుకొచ్చి ఇచ్చేస్తే కుదురుతుందా? నువ్వు మళ్ళీ నాకు పిల్లని తెచ్చి ఇచ్చిన వాడివి, నువ్వు మామగారివి నాకు అని మామగారు అని పిలిచి తను కట్టుకున్నటువంటి పంచె విప్పి అనంతాచార్యులు వారికి మెడలో వేశారు. తను పెట్టుకున్న కర్ణాభరణములను తీసి అనంతాచార్యులు వారి చెవులకి తొడిగారు. తన మెడలో వేసుకున్నటువంటి హారములు తీసి అనంతాచార్యులు వారి మెడలో వేశారు. అదిగో ఆ అనంతాచార్యుల వారంటే అంత పరమపావనమై ఆయన